రేవంత్ సర్కార్పై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సంచలన ఆరోపణలు చేశారు. తెలంగాణలో భారీ భూ కుంభకోణం జరుగుతుందని ఆరోపించారు. 5 లక్షల కోట్ల విలువ చేసే భూమిని కొల్లగొట్టేందుకు సీఎం రేవంత్ ముఠా ప్రయత్నిస్తుందని సంచలన వ్యాఖ్యలు చేశారు. అలాగే ఫార్ములా ఈ కార్ రేస్ కేసులో తాను ఏ తప్పు చేయలేదన్నారు. లై డిటెక్టర్ టెస్టు కన్నా సిద్ధమన్నారు. చట్టం తన పని తాను చేసుకుంటుందన్నారు. తనను అరెస్టు చేసే ధైర్యం రేవంత్ రెడ్డి చేయడన్నారు కేటీఆర్. పెద్ద భూ కుంభకోణం అంటే ఇవాళ రేవంత్ రెడ్డి ప్రభుత్వం తెరలేపింది సామాన్యమైన భూ కుంభకోణం కాదు. ఒకటి కాదు, రెండు కాదు. హైదరాబాద్ లో చాలా పెద్ద ఎత్తున మన దగ్గర పారిశ్రామిక వాడలు ఉన్నాయి. ఉదాహరణకి హైదరాబాద్ నడిబొడ్డున అజామాబాద్ ఇండస్ట్రియల్ ఏరియా ఉంటుంది. పక్కనే బాలానగర్, కూకట్పల్లి, జీడిమెట్ల, నాచారం, మల్లాపూర్, ఇంకా చాలా ఉన్నాయి. చుట్టూ పారిశ్రామిక వాడలు హైదరాబాద్ లో ఓఆర్ఆర్ లోపల బోలెడు ఉన్నాయి. ఎక్కడ కూడా ఇవాళ మార్కెట్ లో మీరు చూసినట్టయితే అక్కడ ఎకరం 40-50 కోట్లకు తక్కువ ఎక్కడ ఉండదు. గజాల లెక్కనే ఉంది, ఎకరం లెక్క కూడా లేదు. గజాల చొప్పున 2 లక్షలు, లక్షన్నర గజానికి ఈ స్థాయిలోనే ఉంటుంది. ఇవాళ అట్లాంటి భూముల్లో రేవంత్ రెడ్డి ప్రభుత్వం తెరలేపిన కుంభకోణం ఎంత పెద్దది అంటే దాదాపు 9,200 పైచిలుకు ఎకరాలు, దాదాపు 9,300 ఎకరాల భూమి హైదరాబాద్ లో. అంటే మీరు సగటున 40 కోట్లు వేసుకున్న ఎకరానికి దగ్గర 4 లక్షల కోట్లు, దగ్గర అంటే 3.5 లక్షల కోట్ల నుంచి 4 లక్షల కోట్ల మధ్యన మార్కెట్ వాల్యూ ప్రకారం. లేదు 50 కోట్లు వేసుకున్నారనుకో సగటున దగ్గర 5 లక్షల కోట్ల విలువ చేసే ఆస్తిని, అందులో మరి ఇవాళ ఆయన అనుయాయులకు, ఆయన వందిమాగదులకు, ఆయన బామ్మర్దులకు, ఆయన తమ్ముళ్లకు, ఆయన చుట్టూ ఉండే బ్రోకర్లకు ఇవాళ ఒప్పందాలు కుదిరించి ఒక అతిపెద్ద భూ కుంభకోణానికి రేవంత్ రెడ్డి ప్రభుత్వం మొన్న జరిగిన కేబినెట్ సమావేశంలో తెరలేపింది. ఇది నేనేదో ఊరికే ఆషామాషిగా ఆరోపణలు చేయట్లేదు. ఎక్కడెక్కడ విలువైన భూములు ఉన్నాయో ఇవాళ హైదరాబాద్ చుట్టూ అక్కడ రేవంత్ రెడ్డి ముఠా వాలిపోయింది. ఇవాళ ఒక ముఠా తిరుగుతుంది హైదరాబాద్లో. ఆ ముఠా సభ్యులు ఎవరెవరే అంటే ఏవీ రెడ్డి, కొండల్ రెడ్డి, తిరుపతి రెడ్డి, కృష్ణారెడ్డి, వీళ్ళెవరో కాదు, అంతా ముఖ్యమంత్రి గారి బిజినెస్ పార్ట్నర్లు, ఆయన కుటుంబ సభ్యులు. మొత్తం అగ్రిమెంట్లు చేసి పెట్టుకున్నారు. ఇవన్నీ మొత్తం ఈ భూములన్నిటికీ అగ్రిమెంట్లు, వెనకాల ఎంఓయూలు, ఒప్పందాలు అన్ని కుదుర్చుకున్న తర్వాతనే మళ్ళీ దీని మీద ఆర్ఆర్ ట్యాక్స్ ఉంటుంది. ప్రతి దగ్గర ప్రభుత్వానికి వచ్చేది 30%, మళ్ళీ తర్వాత 60%, 70% రేవంత్ రెడ్డి గారికి, కాంగ్రెస్ కు ట్యాక్స్ కట్టాలి, కప్పం కట్టవలసిందే. ఈ లెవెల్లో అంటే ఒక 4-5 లక్షల కోట్ల భూములకు వీళ్ళు పెట్టిన టెండర్ ఇది. నేను అడిగేది ఒక్కటే, మీరు ఆలోచించండి దయచేసి. మొన్న మీరు జూబ్లీహిల్స్ ఎలక్షన్ చూసినారు. అక్కడ ముస్లిం సోదరులకి శ్మశాన వాటికకి ఇద్దామంటే 2 ఎకరాల జాగలేదు, 2 ఎకరాలు జాగలేదు జూబ్లీహిల్స్ లో. హైదరాబాద్ లో ఒక ఇందిరం మిల్లు ఇయ్యలేదు 2 ఏళ్లలో. ఒక పేదవాడికి హైదరాబాద్ ఇల్లు కడదామంటే ఇవాళ 1 ఎకరం జాగలేదు ప్రభుత్వం దగ్గర. హైదరాబాద్ కాంక్రీట్ జంగల్ గా మారిపోతున్నది. ఒక పార్క్ కడదామంటే జాగలేదు. నేను ఇవాళ రేవంత్ రెడ్డిని అడుగుతున్నా, 9,292 ఎకరాల విలువైన భూమి నువ్వెందుకు ప్రైవేట్ వాళ్ళకు దారాదత్తం చేస్తున్నావు? ఇది ప్రభుత్వ భూమి కదా. ప్రభుత్వ భూమిని మీరు పారిశ్రామికీకరణ కోసం, పారిశ్రామిక అవసరాల కోసం ప్రైవేట్ వ్యక్తులకు రాయితీ మీద ఇచ్చిన భూమి. ఎందుకు వాళ్ళ కండిషన్ పెడతలేవు? నీకు నిజంగా డబ్బులు కావాలంటే ఓపెన్ మార్కెట్లో ఆక్షన్ పెట్టు. హైదరాబాద్లో నీకు ఇల్లు కట్టేందుకు జాగలేదు, పార్కుకు జాగలేదు, ఒక్క ఇందిరం మిల్లు ఇయ్యలేదు నువ్వు. హైదరాబాద్లో శ్మశానాలకు కూడా దిక్కులేదు జాగా. మరి 9,292 ఎకరాల్లో ఒక 7,000 ఎకరాలు ప్రభుత్వం వెనుకకి తీసుకొని ఇల్లు కట్టి, పార్కులు కట్టి, బ్రహ్మాండంగా శ్మశాన వాటికలకు జాగలి వద్దంటుండా? ప్రజల అవసరాలకు హాస్పిటల్ కడదామంటే జాగలేదు. ఇలా హాస్పిటల్ కట్టాలంటే మనం కొనుక్కోవాలి జాగా. ప్రభుత్వం ఏదైనా కొత్తది ఏదైనా చేయాలంటే కొనుక్కోవాలి. నువ్వేం చేస్తున్నావు? ప్రభుత్వ భూమి, పరిశ్రమల అవసరాల కోసం ఇచ్చిన భూమి ఇలా పెద్దలకు, పెద్ద గద్దలకు, డబ్బులున్న వాళ్ళకు, 1000 కోట్లు ఉన్న వాళ్ళకు ఇలా ధారాదత్తం చేసి మొత్తం వాళ్ళకి సంతర్పణ చేసి ఎవరి లాభం కోసం చేస్తున్నావు? 9,292 ఎకరాలు నీ అత్త సొమ్ము అన్నట్టు, నీ అబ్బ సొత్తు అన్నట్టు ఇలా సంతర్పణ చేస్తున్నావు. ఎవరి సొత్తు? ఎందుకు అడుగుతలేవు? వెనుకకు సగం ఇచ్చేయమని అడుగు, డిమాండ్ పెట్టు. 50% ల్యాండ్ షుడ్ బి గివెన్ బ్యాక్. కట్టు, అందులో ఇందిరా ఇల్లు కట్టు, హాస్పిటల్ కట్టు. హైదరాబాద్లో ఇంచు జాగా దొరకదు. చూస్తున్నాం, హైడ్రా తెల్లారు లేస్తే రాచకం. ఏది పేదవాళ్ళ మీద 40 గజాలు 30 గజాలు పోయి కులగొడతా ఉంటారు. మరి 9,292 ఎకరాలు నీ అబ్బ సొత్తా, ఏ సొత్తా? ఎట్లిస్తావు నువ్వు ప్రభుత్వ సొత్తును? ఇష్టం వచ్చినట్టు ఎవడికి పడితే వాడికి. చట్టం తన పని తాను చేసుకొని పోతుంది, చేసుకొని పోనివ్వండి, మాకు అభ్యంతరం. నేను ఇప్పటికీ 100 సార్లు చెప్పాను ఆయుష్, మళ్ళీ నేను చెప్పను. ఇక చెప్తే కూడా బాగుండదు. మళ్ళీ మీరు, నాకు తెలుసు మీరు ఏం చేస్తారో. చాలా మంది ఇక్కడ ఉండే మీడియా సంస్థలు ఎట్లయిపోయినాయి అంటే ముఖ్యమంత్రి గారిని పాపం మీ అందరూ అన్నట్లు కొందరు రక్షణ కవచంలా కాపాడుతున్నారు. కొందరు వాళ్ళకి అనవసరంగా ఇప్పుడు నేను దీని మీద ఎక్కువ మాట్లాడితే అది రాస్తారు, దీన్ని రాయారు, నాకు తెలుసు. అందుకే నేను ఏమంటానంటే చట్టం తన పని తాను చేసుకుపోతుంది. నేను ఇదివరకే చెప్పాను ఏ తప్పు చేయలేదని. ఏ తప్పు చేయలేదు. నేను లై డిటెక్టర్ టెస్ట్కే రెడీ అని ఏం చెప్తాను, అంతకంటే ఊరికి ఎన్నిసార్లు చెప్పిస్తారు నా తన మాట. ఇప్పుడు నేను అడిగేది 9,292 కోట్ల విలువైన ప్రభుత్వ భూమి హైదరాబాద్లో, విచ్ ఇస్ వర్త్ అబౌట్ 4.5 to 5 lakh crore. దీని ముఖ్యమంత్రి గారు ప్రభుత్వం ఏ బేసిస్లో అడ్డికి పావు షేర్ అమ్ముతున్నది, ప్రజలకు ఇవ్వకుండా ప్రజల సొమ్మును ప్రైవేట్ వాళ్ళకు కట్టుబెట్టే ప్రయత్నం ఎందుకు చేస్తున్నది? దానికి ప్రధానంగా ప్రభుత్వం సమాధానం చెప్పాలి.